బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ లో దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు స్వాధీనం చేసుకున్న రికార్డు లభించిన సాక్ష్యాలతో వైసీపీకి షాక్ కు గురైనట్టు తెలుస్తోంది. పైగా సిట్ చీఫ్ గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబుతో ఈడీ సమావేశం కావటం, సమాచారాన్ని సేకరించడంతో ఏం జరిగి ఉంటుందన్న దానిపై వైసీపీ అగ్రనేతలు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. మొన్న రాత్రి న్యాయవాదులతో జరిగిన ప్రత్యేకంగా సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు అక్రమం, రాజకీయ కక్ష సాధింపు అని చెబుతూ వస్తున్న వైసీపీ నేతలు ఈడీ దాడులతో బెంబలెత్తినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే ఈ కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామితో పాటు పలువురి వాంగ్మూలాలు సేకరించింది ఈడీ. ఇవన్నీ ఇప్పుడు మరింత కీలకంగా మారే అవకాశాలున్నాయి. దీంతో వైసీపీలో అంతర్గతంగా కలవరం మొదలైందన్న ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్కరి నుంచి అంటే ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ జరిగాయనే దాని మీద కూడా ఈడీ ఫోకస్ చేసింది. ఈడీ ఎంటర్ అవడంతో వైసీపీలో కొంతమంది షాక్కి గురైనట్లుగా అర్థమవుతుంది. ఏ క్షణంలో ఏం చేస్తారు అనే దాంట్లో కూడా భయాందోళనకు గురవుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి, అసలు ఏం జరుగుతోంది అంతర్గతంగా? రైట్ సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇంతో నిన్నటి మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చాలా కూల్గా ఉన్నారు. ఎందుకంటే తమ అధినేత పేరు మొదటి ఛార్జ్షీట్లో పెట్టారు, కానీ 2-3 ప్రైమరీ ఛార్జ్షీట్లు ఎక్కడా కూడా పేరు పెట్టలేదు. కాబట్టి సో లిక్కర్ కేసు కథ కంచికే అనే అభిప్రాయాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ అనూహ్యంగా ఏదైతే 4,000 కోట్ల రూపాయల కుంభకోణం కావడంతో ఈడీ ఎంట్రీ అవ్వడం, వెంటనే రంగంలో దిగిన ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, దానికి సంబంధించిన డేటాని స్వాధీనం చేసుకోవడం, సిట్ చీఫ్ రాజశేఖర బాబుతో సమావేశం అవటం, ఆ తర్వాత దేశంలో పలు ప్రాంతాల సోదాలు నిర్వహించడం, దాదాపుగా ఇప్పుడు లేని రీతిలో 1,750 కోట్ల రూపాయల బంగారానికి సంబంధించి కొనుగోలు చేసినట్లు గుర్తించడం, అలాగే దీంట్లో కర్త కర్మాక్రియకు సంబంధించి రాజు కసిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డితో పాటుగా మరికొంతమంది కీలకమైన వ్యక్తులు ఉన్నట్లు కూడా సిట్ ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని త్వరలో ఈడీ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డిని కూడా విచారించాలని చెప్పి ఈడీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా అనేక కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు, డొల్ల కంపెనీలు ఫేక్ ఇన్వాయిస్లు పెట్టి కూడా రకరకాలుగా కూడా డబ్బుని డైవర్ట్ చేయడం, అలాగే వాటన్నిటిని బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకునే ప్రయత్నం కొనసాగింది. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో అనూహ్యంగా ఈడీ ఎంటర్ అవడంతో వైఎస్ఆర్సీపీ నేతల్లో ఒక రకమైన ఆందోళన అలజడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే మొన్న రాత్రి సమయంలో కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఏం జరుగుతుంది, తదుపరి ఏం జరగబోతుంది, ఏం చేయాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన విచారణ తీరు, భవిష్యత్తులో విచారణ ఏ రకంగా జరగబోతుంది అనే దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు కక్షపూరితంగా వ్యవహరించారని చెప్పి రాష్ట్ర సంస్థలతో, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థలతో దర్యాప్తు చేయించారు కాబట్టి ఇది కుట్రపూరితంగా జరిగిందనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ రంగంలో దిగింది. ఈడీ దగ్గర నుంచి కేసుని బయటకు రావాలంటే దాదాపుగా సాధ్యమయ్యే పరిస్థితి కూడా కాదు. ఒకవేళ ఇది ఫేక్ అంటే ఎందుకు ఫేక్ వివరించాల్సి ఉంటుంది, నిజమేంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎవరి ద్వారా డబ్బులు వచ్చాయి, ఎక్కడికి వెళ్ళాయి, ఆ డబ్బులు అంతిమంగా ఎక్కడ ఉన్నాయని చెప్పి రికవరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈడీ ఎంటర్ అవడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ నేతల్లో ఆందోళన అయితే మొదలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అంతిమంగా ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి నారాయణస్వామి కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి నేతలంతా కూడా ఫైనల్గా ఈ కేసు ఈడీ ఎంట్రీ నేపథ్యంలో కూడా తమ అధినేత జగన్మోహన్ రెడ్డిగా చూసుకుంటారని చెప్పి కూడా ఆ పార్టీ నేతలైతే చెప్తా ఉన్నారు. మరొక వైపు దాదాపుగా లిక్కర్ కేసుతో సత్సంబంధాలు ఉన్న 15 నుంచి 20 మంది వ్యక్తులకి ఈడీ ఇవాళ రేపట్లో నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సౌమ్య, శివ, అంటే మనం చూసిన సిట్కి తర్వాత ఈడీ ఎంటర్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా కేసు ఒక సీరియస్ టర్న్ తీసుకుంది. ఈడీ ఎప్పుడైతే దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించిందో అన్ని ఎక్కడెక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి ఉన్నాయో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆరా తీస్తుంది. అంటే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఇంకా అరెస్టుల పర్వం కొనసాగే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు, మరి ఇంకా చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? అంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వ్యవహారానికి సంబంధించి కానీ, విచారణ చేపట్టిన దానికి కానీ ఈడీకి ఏమాత్రం కూడా సంబంధం ఉండదు. సిట్టు దర్యాప్తు దానికి అతటే కొనసాగుతూ ఉంది, ఈడీ దర్యాప్తు దానికి అదే కొనసాగుతోంది.
ఇక్కడ అరెస్ట్ అయ్యాము అక్కడ అరెస్ట్ అవడానికి కుదరదు, అక్కడ అరెస్ట్ అవ్వబోతుంది ఇక్కడ కామంటే కుదిరే పరిస్థితి లేదు. ఇక్కడ అరెస్ట్ అయినా కాకపోయినా ఈడీ రంగంలో దిగిన తర్వాత వారు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు. విచారణ సమయంలో వారికి ఏమాత్రం కూడా ఈ కేసుతో ఇన్వాల్వ్మెంట్ అయినట్లు అనుమానం వ్యక్తం చేసినా, కొంత సమాచారం కనిపించినా వెంటనే అరెస్ట్ చేసే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ఈడీ అధికారులు రాజ్ కసిరెడ్డిని విజయవాడ సబ్ జైల్లో 2 రోజుల పాటు కూడా గత 3 నెలల క్రితం కూడా విచారణ చేసిన పరిస్థితి కనిపించింది. ఆ సమయంలో ఈడీ చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టినట్లు కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా విజయవాడ సిపితో కూడా సమావేశమయ్యారు. సో అందుకనే రానున్న వారం 10 రోజుల్లోనే లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి సీరియస్ మలుపు తిరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంట్లో రాజ్ కసిరెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా చాలామంది నేతలకు ఈడీ నోటీసులు సర్వ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. వారందరినీ కూడా విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. విచారణతో పాటు కొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి అరెస్టులు ఎక్కడి వరకు వెళ్తాయి, ఎవరి దాకా వెళ్తాయి అనే దానికి సంబంధించి మాత్రం రానున్న రోజుల్లో జరిగే విచారణ బట్టి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.